ఈరోజు చాలామంది మదిని తొలిచి ఒక సున్నితమైన కానీ అత్యంత కీలకమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. అసలు ఒక సాధారణ శృంగార కార్యం ఎంతసేపు కొనసాగుతుంది? ఈ ప్రశ్న వినగానే చాలామందికి సినిమాల్లో, వెబ్ సిరీస్లలో చూపించే గంటల తరబడి సాగే దృశ్యాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో స్నేహితుల మధ్య జరిగే గొప్పల కబుర్లు, పాన్ చిత్రాల్లో చూపించే అవాస్తవాలు చూసి ఎంతోమంది ఒక తీవ్రమైన అపోహలో బతుకుతున్నారు. శృంగారం అంటే గంటల తరబడి సాగాలి, అలా జరగకపోతే తమలో ఏదో లోపముందని, తమ భాగస్వామిని సంతృప్తిపరచలేకపోతున్నామని తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటి? వైద్య శాస్త్రం ఏం చెప్తోంది? ప్రపంచవ్యాప్తంగా జరిగిన శాస్త్రీయ అధ్యయనాలు ఏ గణాంకాలను మన ముందు ఉంచుతున్నాయి? ఇప్పుడు ఆ వివరాల్లోకి లోతుగా వెళ్దాం. ప్రపంచంలోని వేర్వేరు దేశాలకు చెందిన సుమారు 500 జంటలపై చాలా కాలం పాటు ఒక కీలకమైన అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో పెనిట్రేషన్ ప్రారంభమైన క్షణం నుండి స్ఖలనం జరిగే వరకు కూడా పట్టే సమయాన్ని చాలా ఖచ్చితంగా కొలిచారు. వైద్య పరిభాషలో ఈ సమయాన్ని ఇంట్రావజనైల్ ఎజక్యులేటరీ లెటెన్సీ టైం లేదా IELT అని పిలుస్తారు. అంటే పురుషాంగం యోనిలోకి ప్రవేశించిన తర్వాత పురుషుడికి స్ఖలనమయ్యే వరకు పట్టే సమయమన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ అధ్యయనంలో ఫోర్ ప్లే అంటే శృంగారానికి ముందు జరిగే ప్రేరేపణ క్రియను లెక్కలోకి తీసుకోలేదు. కేవలం పెనెట్రేషన్ సమయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. మరి పురుషులు తాము ఎంతసేపు శృంగారంలో పాల్గొనాలని ఆశిస్తున్నారో తెలుసా? సర్వేలలో అడిగినప్పుడు ఆదర్శవంతమైనటువంటి సమయం అంటే సుమారు 15 నుండి 16 నిమిషాలు ఉండాలని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ఆశ్చర్యకరంగా వాస్తవ అధ్యయనంలో తేలిన సగటు సమయం కేవలం 5 నుండి 6 నిమిషాల మధ్యలో మాత్రమే ఉంది. అవును, మీరు విన్న నిజమే, కేవలం 5.5 నిమిషాలు. ఈ వాస్తవం చాలామందికి షాకింగ్గా అనిపించవచ్చు. అంతేకాదు, ఈ సమయం అనేది దేశాన్ని బట్టి, భౌగోళిక ప్రాంతాన్ని బట్టి కూడా మారుతుందని పరిశోధనలో తేలింది. ఉదాహరణకు అమెరికాలో పురుషులు సగటున 13 నిమిషాల వరకు పాల్గొంటే యూరోప్లో 10 నిమిషాలు, ఇక జర్మనీలో 7 నిమిషాలుగా నమోదైంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు రహస్యం ఏంటంటే ఈ సగటు అనేది ఒక అంకె మాత్రమే. ప్రతి వ్యక్తి శరీరం, వారి మానసిక స్థితి, వారి భాగస్వామితో ఉన్న అనుబంధం అన్ని వేరువేరుగా ఉంటాయి. ప్రతి జంటలో భావోద్వేగాలు, అనుభూతులు, అంచనాలు కూడా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి వైద్య నిపుణులు నొక్కి చెప్పే విషయం ఏంటంటే శృంగార జీవితంలో గడియారం చూసుకొని నిమిషాలు లెక్క పెట్టడం కాదు ముఖ్యం. ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్స్, ఒకరినొకరు అర్థం చేసుకునే తీరు, భావోద్వేగ అనుబంధం మరియు ముఖ్యంగా ఇద్దరి సంతృప్తి. చాలామంది తమ భాగస్వామితో ఈ విషయాల గురించి మాట్లాడడానికి సిగ్గుపడుతూ ఉంటారు, సంకోచిస్తారు. కానీ దాపరికం లేని సంభాషణలే అపోహలను తొలగించి బంధాన్ని బలోపేతం చేస్తాయి. ఇక మహిళల అభిప్రాయానికి వస్తే కొన్ని ఆన్లైన్ సర్వేలలో ఎక్కువ మంది మహిళలు శృంగారం మరికొంత ఎక్కువసేపు కొనసాగితే బాగుంటుందని చెప్పారు. అయితే ఇది కూడా కేవలం పెనెట్రేషన్ సమయం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఫోర్ ప్లే, మానసిక సాన్నిహిత్యం వంటివి కూడా వారి సంతృప్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సినిమాల్లో చూపించే అవాస్తవిక ప్రపంచంతో మీ నిజ జీవితాన్ని పోల్చుకొని నిరాశపడకండి. మీరు మీ భాగస్వామి ఇద్దరు సంతోషంగా, సంతృప్తిగా ఉంటే అదే పరిపూర్ణమైన ఆరోగ్యకరమైనటువంటి లైంగిక జీవితం. అయితే ఒకవేళ సంభోగం ప్రారంభించిన నిమిషంలోపే స్ఖలనం జరగడం, అదేనండోయ్ శీఘ్ర స్ఖలనం, లేదా స్ఖలనం జరగడానికి చాలా ఎక్కువ సమయం పడ్డం అంటే ఆలస్యంగా స్ఖలనం. దానివల్ల మీరు లేదా మీ భాగస్వామి ఒత్తిడికి, అసంతృప్తికి గురవుతుంటే ఏమాత్రం సంకోచించకుండా ఒక యూరాలజిస్ట్ లేదా సెక్స్ థెరపిస్ట్ను సంప్రదించడం ఉత్తమమైన మార్గం. గుర్తుంచుకోండి, ఇవి సిగ్గుపడాల్సిన విషయాలు కావు. సరైన వైద్య సలహా, చికిత్సతో పరిష్కరించుకోగల సమస్యలు మాత్రమే. ఇలాంటి ఆరోగ్య సంబంధిత అపోహలను తొలగించి వాస్తవాలను మీ ముందుకు తీసుకురావడమే మా లక్ష్యం. ఈ సమాచారం మీకు నచ్చితే గనక లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. మరో ఆసక్తికరమైనటువంటి ఆరోగ్య విషయంతో మళ్ళీ కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.